నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. ఈరోజు ఉదయం 9:30 ఆర్డీఓ కార్యాలయం ముందు ప్రమాదం జరిగింది. అందులో జిల్లా డిటిఓ వెంకన్న చనిపోయారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అంటే, డిటిఓ వెంకన్న తన కార్యాలయం ముందు వెహికల్ చెకింగ్ లో భాగంగా హార్వెస్టర్ ను సీజ్ చేసి లోపలికి పంపిస్తున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. తాడిచర్ల నుండి జెన్కోకు బొగ్గు తరలిస్తున్న లారీ మొదట హార్వెస్టర్ ను ఢీకొట్టి డిటిఓ వెంకన్న పైకి వచ్చింది. మెకానికల్ ఫెయిల్యూర్గా లేక డ్రైవర్ తప్పిదమా అనేది విచారణ తర్వాత తెలుస్తుందని ఎస్పీ చెప్పారు. మధ్యలో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్న గారు రోడ్డు ప్రమాదంలో మరణించడం అన్నది రవాణా శాఖ చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉంది. విధి నిర్వహణలో భాగంగా ఒక సమర్థుడైనటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి అధికారిని కోల్పోవడం అనేది రవాణా శాఖకు ఎంతైనా తీరని లోటు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసు శాఖ సమగ్ర విచారణ చేస్తూ ఉంది. ఒక లారీ అక్కడి నుంచి డ్రైవర్ లారీకి సంబంధించినటువంటి ఒక టిప్పరు వస్తూ మన వెంకన్న గారిని గుద్దుకున్నట్టు ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. తదుపరి విషయాలన్నీ మనకు విచారణలో తెలుస్తాయి. ఆ విచారణ అన్నది పోలీస్ శాఖ ఇటు రవాణా శాఖ సమగ్రంగా విచారణ చేసి తదుపరి విషయాలన్నీ మనకు అందుబాటులోకి వస్తాయి. ఈ సంఘటన చాలా విచారకరమైనటువంటి విషయము. ఖచ్చితంగా రవాణా శాఖ కూడా ఖచ్చితంగా ప్రగాఢ సానుభూతి కాకుండా వారి కుటుంబానికి కూడా అండగా ఉంటాము. ప్రభుత్వము, అటు ముఖ్యమంత్రి, మంత్రి గారు, పొన్నం ప్రభాకర్ సారు అందరూ కూడా ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం కాకుండా సంఘటనపై విచారణ కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా త్వరలో అన్ని విషయాలు అంటే వేగంగా అదుపు తప్పి రోడ్డుపైకి డ్రైవర్ రావడం అన్నది ఏందా అన్నది మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. అక్కడి నుంచి వస్తున్నటువంటి లారీ ఎందుకంటే ఈయన 15 రోజుల క్రితమే సాధారణ బదిలీలో భాగంగా జగిత్యాల నుంచి భూపాలపల్లికి రావడం జరిగింది. 15 రోజులు 20 రోజుల్లోనే రావడం జరిగింది. కాబట్టి ప్రాథమికంగా మేము ఆ యాక్సిడెంట్ స్పాట్ను కూడా మేము ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఆ నేరోగా రోడ్డు ఉండడము, అక్కడి నుంచి వేరే హార్వెస్టర్ను సీజ్ చేస్తూ హార్వెస్టర్ కూడా ఆ రోడ్డు నుంచి రోడ్డు రావడము, ఆ దూరం నుంచి వస్తున్నటువంటి లారీని ఆపాలని చెప్పేసి మన వెంకన్న గారు చెప్పడంతో ఆ లారీ వచ్చేసి సడన్గా ఢీకొన్నట్టు అక్కడ ఉన్నటువంటి సాక్షులు, సెక్యూరిటీ గార్డ్స్ అనేది చెప్తా ఉన్నారు. తదుపరి విచారణ అంతా ఇప్పుడు కరెక్ట్ కాదు, ఎందుకంటే పోలీసు శాఖ వారు దాని సమగ్రంగా విచారణ చేస్తారు. థ్యాంక్ యూ. ఒక వరికోత మిషన్ని పట్టుకొని తీసే సందర్భంలో లారీని ఆపి లారీ డ్రైవర్ ఏదైతే నిర్లక్ష్యం
ఈరోజు నిండు ప్రాణం ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ప్రాణం బలికొనడం జరిగింది. అతనిపై ఈ యొక్క లారీ ఓనర్పై అదేవిధంగా డ్రైవర్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకనంటే లారీ బ్రేకులు ఫెయిల్ అయినా బండి ఫెయిల్ అయినా బాగా లేకున్నా లారీ ఓనర్దే బాధ్యత. లారీ ఓనర్ పూర్తిగా బాధ్యత వహించాలి. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు మరి అనేక మంది ప్రాణాలు, అంబేద్కర్ సెంటర్లో కూడా ఒక మంది మనుషులను చంపడం, మంజునార్లో నలుగురిని చంపడం, ఈ బొగ్గు లారీలు, ఇసుక లారీలు, బూడిద లారీలు వందలాది మందిని బిడ్డలాగా ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. వీటన్నిటికి కారణం కూడా ఏదైతే ఈరోజు జరిగినటువంటి సంఘటనకు లారీ ఓనరు అదేవిధంగా లారీ డ్రైవర్ వాళ్ళ నిర్లక్ష్యం, ఏదైతే వాళ్ళ యొక్క నెగ్లిజెన్సీ వల్ల ఈరోజు మరి ఒక అధికారి చనిపోవడం జరిగింది. అతని మీద చట్టపరమైన చర్య తీసుకొని క్రిమినల్ కేసు బుక్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. అదేవిధంగా అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఏం రావాలో అన్ని రకాలుగా చూస్తాం. దీనికి సంబంధించిన దోషుల మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. దీని లోతుగా కూడా లారీకి సంబంధించినటువంటి లారీ బ్రేకులా లేకపోతే బండియా లేకపోతే డ్రైవరా ఎవరి అశ్రద్ధ ఏదేమైనా కూడా ఓనర్ కానీ డ్రైవర్ కానీ బాధ్యత వహిస్తూ ఈ యొక్క మరణానికి వాళ్ళు బాధ్యత వహించాలి. వారి మీద చట్టపరమైన చర్య కూడా తీసుకోవాలని తీసుకునే విధంగా కూడా నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదే కాకుండా ఈరోజు అనేకమైనటువంటి లారీలు, ఇంకా ఇసుక లారీలు, బొగ్గు లారీలు లోడు హెవీ లోడ్స్తో వస్తున్నాయి. ఇవన్నీ కూడా పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ యొక్క విధి నిర్వహణలో ఉంటూ చనిపోయినటువంటి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు కఠినంగా చెక్కింగ్ వల్లనే ఇది జరిగింది. ఒకవేళ ఎవరి తప్పిదం ఉన్నా ప్రభుత్వ పరంగా కఠినమైన చర్యలు కూడా తీసుకోవడమే కాకుండా వారి కుటుంబానికి కూడా అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా వారి పిల్లలను కానీ అదేవిధంగా వారి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలకు తగు న్యాయం జరిగే విధంగా, ఉద్యోగం వచ్చే విధంగా, అన్ని రకాలుగా బెనిఫిట్స్ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్నామని సందర్భంగా తెలియజేస్తూ బొగ్గు కోల్ ట్రాన్స్పోర్ట్ అంటే అక్కడి నుంచి తాడికల్లో నుంచి జెన్కోకి వచ్చే క్రమంలో ఇది జరిగింది. 10 సంవత్సరాల నుంచి ఏదైతే కన్వేర్ బెల్ట్ ఉందో అది ఇప్పటివరకు కూడా జాప్యం, 9 సంవత్సరాల నుంచి జాప్యం జరుగుతుంది. దానికి కారణం కూడా దీనికి అసలు ఆపడానికి కారణం ఎందుకు డిలే జరుగుతుంది? ఇది కన్వేయర్ బెల్ట్ అని ఒకసారి ఓడని, ఒకసారి ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే ప్రాబ్లం అని రకరకాలుగా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ 35 సంవత్సరాల నుంచి కాంట్రాక్టులు ఏదైతే విధి నిర్వహణలో జరుగుతున్నదో ఆ యొక్క లోపం వల్ల జరుగుతుంది. అది ఆ కాంట్రాక్టరు లోపమా, ల్యాండ్ అక్విజిషన్ వల్ల లోపమా, ఏది ఏ లోపమైనా కూడా ఆ యొక్క తాడిచెర్ల నుంచి వచ్చేటువంటి బొగ్గు ఏదైతే ఉన్నదో మరి లారీ ఓనర్ ప్రాబ్లమ్, దాన్ని కూడా కఠినంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. దాన్ని కూడా మరి రవాణా సౌకర్యం కిందికెళ్ళి రోడ్ వచ్చే విధంగా కూడా ఏదో ఒక కార్యక్రమం తీసుకుంటాం. ఇవన్నీ కూడా సంఘటనలు జరగటానికి అదొక కారణం. ఎందుకనంటే జాప్యం అనేది అది 15 ఏళ్ళు ఇప్పటికి గడిచిపోయింది. వాళ్ళకి ఇంకొక 10 సంవత్సరాలే ఉంది. 15-20 ఏళ్ళు అయిపోయింది. ఈ 10 సంవత్సరాలలో కూడా నీ కన్వేయర్ అని, రోడ్ అని, పుణ్యకాలము, ల్యాండ్ అక్విజిషన్ అని గడిపి నిండు ప్రాణాలు ఏదైతే భూపాలపల్లి సెంటర్ మీద అనేక మందికి కారకులవుతున్నారు. ఇలాంటివి జరగకుండా మేము ల్యాండ్ వేయడమా లేకపోతే కన్వేయరా ఏదో ఒకటి నిర్ణయం తొందరగా తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం పరంగా ఒత్తిడి తీసుకొచ్చి అలాంటిది మరి దాని మీద నిర్ణయం కూడా తీసుకుంటాం. ఈ జరిగిన సంఘటన మీద కూడా మరి కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తుంది.